టీవీ 999 న్యూస్కు స్వాగతం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన సొసైటీ అధ్యక్షులు మెట్ల కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు అద్దె భవనాల్లో ఉండడం జరిగింది. రైతులకు ఇలాంటి అవసరం కలగొద్దు అన్న ఉద్దేశంతోనే ఇంత ఇబ్బందులైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సొసైటీ భవనం నిర్మాణానికి కృషి చేస్తామని పాత కొత్త సొసైటీ అధ్యక్షులు భవన నిర్మాణానికి అంగనంగా కృషి చేశారని చెప్పి వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దుమ్మలపాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ చీమల నాగరత్నం, మాజీ సొసైటీ అధ్యక్షులు కిన్నెర నర్సయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పులిగొండ్ల మాధవ్, మాజీ వైస్ ఎంపీపీ మండల్ రాము, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పట్టుదల విజితోటి ఈ సెంటర్లో నా కృషి నేను చేసి అనేక సందర్భాలలో ఎక్కడ గడిచినా ఈ ప్లేస్ కావాలి మాకు ఇప్పియండి అని చెప్పేసి అధికారుల చుట్టూ ఎమ్మెల్యే గారు తిరిగి ఇది సాధించుకున్నటువంటి ఫలితం అనేది నేను భావిస్తున్నాను. అదే కాకుండా మనం రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా రైతు శ్రేయస్సు కోరితే రైతు కష్టాన్ని అర్థం చేసుకుంటే రైతులు ఇబ్బంది పడుకోకుండా సొసైటీ ప్రెసిడెంట్కి ఎవరైనా సరే బాధ్యతగా నిర్వహించి రైతుకు రూపాయి ఉపయోగపడేటువంటి విధంగా మన కృషి ఉండాలి తప్ప మనం రాజకీయంగానో ఇంకో దానికోసం చూడకుండా రైతు ఉద్దేశం, రైతు జీవన విధానం మీద ఆధారపడి మాత్రమే సొసైటీని డెవలప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మెయిన్గా దగ్గర 4 సంవత్సరాల 4 నెలల కాలం కావస్తుంది. ఈ పరిధిలో గతంలో మన బ్యాంకు టర్నోవర్ మొత్తం వచ్చేసి 4 కోట్లు ఉంటే మా హయాంలో నేను చైర్మన్గా అయినాక మరొక 4 కోట్లతో మరి 8 కోట్ల టర్నోవర్గా మన కోఆపరేటివ్ సొసైటీ నడుస్తుంది. ఎందుకంటే 75 సంవత్సరాల చరిత్రలో 4 కోట్లు ఉంటే 4.5 సంవత్సరాల చరిత్రలో మరి 4 కోట్లు తీసుకొచ్చి మరి రైతులకు అందించి వారికి సహాయపడటం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు విషయం కానివ్వండి, వరి కొనుగోలు విషయంలో కానివ్వండి, ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా ప్రతి గింజ కొనుగోలు చేయడానికి కృషి చేశాం. మరి అందులో భాగంగా యూరియా కట్టల విషయంలో కూడా రైతులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కొన్ని గోడౌన్లు కూడా లీజుకు తీసుకొని వారికి దగ్గర 10 నుంచి 15 బండ్లు అందుబాటులో పెట్టి ఏ రైతు వచ్చినా కానీ లేవు అనకుండా ప్రతి ఒక్క రైతుకు ఇస్తూ అందరికీ సహాయంగా నిలబడ్డాం. మరి మా హయాంలో మరి మా కనకన్న గారి హయాంలో మరి ఈ బిల్డింగు ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చైర్పర్సన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా పాలకవర్గ సభ్యులందరికీ, డీసీబీ డైరెక్టర్ జనరల్ కోటేశ్వరరావు గారికి, మాజీ అధ్యక్షులు కిరణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీగా ఖచ్చితంగా రైతు సంఘాల నాయకులందరికీ, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, డీలర్లందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 2004 నుండి 2012 వరకు ఇల్లందు సొసైటీ చైర్పర్సన్ గా నేను బాధ్యతలు స్వీకరించినటువంటి నాటి నుండి ఈ నేటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఈ ఇల్లందు పిఎస్సిఎస్ పాలకవర్గంలో ఒక సభ్యులుగా కొనసాగుతూ రైతులందరూ కూడా సేవలు అందించేటటువంటి దాంట్లో ముందు వరుసలో నిలబడి ఎరువు కట్టలు, అట్లాగే విత్తనాలు, ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలని ప్రజలకు అందించేటటువంటి దాంట్లో తనదైనటువంటి పాత్రను నేను ప్రజలందరికీ కూడా దగ్గరకు ఉండి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ సొసైటీ ఏర్పడిన నాటి నుండి ఇవాటి వరకు కూడా అద్దె భవనాలలో కొనసాగుతున్నటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను గురి చూసినటువంటి సందర్భం ఉంది. ఈ రోజు నుంచి వెళ్ళి సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడనే ఎరువు కట్టలు, అట్లాగే విత్తనాలు ఈ కేంద్రంలోనే ఇక్కడ కింద గోడము పైన ఆఫీస్ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని మనం ఎంఆర్ఓ అట్లాగే కలెక్టర్ గారి నుంచి కూడా అనేక దఫాలుగా మనం ప్రయత్నాలు చేసి సాధించుకొని ఈరోజు ప్రారంభించుకున్నందుకు మనందరం కూడా ఒక సంతోషమైనటువంటి విషయాన్ని మనం ఈరోజు మన ముందు చూస్తా ఉన్నాం. మునుముందు గతంలో కంటే కూడా మెరుగైనటువంటి సేవలు ఈ సొసైటీ భవనం నుంచి వెళ్ళి సహకార సంఘం నుంచి అందుతాయని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్లాస్టిక్ చేయదు కదా, అవతల చిన్న తీసేసేది కట్టి గోడ తర్వాత
మండలంలో ప్రాథమిక వ్యవసాయ సంఘం సంబంధించినటువంటి పక్క ఆఫీస్ని నేతల నిర్మాణం ఆ కార్యక్రమంలో చేసినటువంటి దేశీయ చైర్మన్ కృష్ణ గారు, అదేవిధంగా పెద్దలు ప్రిన్సిపల్ టీవీ గారు, జిల్లా డీసీపీ డైరెక్టర్ గారు, డైరెక్టర్తో పాటు గత ఇప్పుడే చెప్పారు, గత 70 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో బీఎస్ఎల్ చైర్మన్ సంబంధించిన పక్క పాలన యొక్క నూతనంగా ఏర్పాటు చేసుకుని మరి ఇందులో ఉన్నటువంటి ఈ 2 కోట్లతో పాటు పైన ఆఫీసుగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఏదైతే రైతాంగానికి వచ్చినటువంటి రైతులకు కావాల్సినటువంటి విశ్రాంతి తీసుకున్నటువంటి భవనం లాంటిది అందరూ కూడా ఉపయోగపడే విధంగా రైతులకు మహిళా రైతులకు అందరూ కూడా విజ్ఞప్తి, ఇక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి అప్పు రుణాలతో పాటు అన్ని రంగాల్లో ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి రాబోయే కాలంలో కూడా ఈ సొసైటీకి పెద్ద ఎత్తున ఇప్పుడు చెప్పారు చైర్మన్ గారు, మరి 8 కోట్లు రద్దయ్యారు. కానీ రైతులు కూడా పెద్ద ఎత్తున పేదలు నిరుపేదల రైతాంగాన్ని కూడా పరిశీలించి చక్కటి మరి ఇక్కడి నుంచి వాళ్ళకి ఇచ్చే రుణాల్ని ఎక్కువ ఇవ్వాల్సిన బాధ్యత సొసైటీ చైర్మన్ వారితో పాటు ధన్యవాదాలు.